గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఎటువంటి పరిహారాలను పాటించాలి, దీంతో పాటు పుత్ర గణపతి వ్రతం విశిష్టత ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి శుద్ధ చవితి, రాత్రి 10:30 వరకు. నక్షత్రం రేవతి, ఉదయం 10:43 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, రవి శనులు కుంభరాశిలోను, చంద్రుడు బుధుడు రాహువు అలాగే వక్రగతిలో ఉన్న శుక్రుడు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారు మాత్రం ఈరోజు వారి యొక్క ప్రతి పనిలోనూ కూడా కొంత సమయాన్ని కేటాయిస్తూ అలాగే పనులు నెమ్మదిగా పూర్తవుతాయని గమనిస్తూ నెమ్మదిగా పనులను పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందికరంగా మారబోతున్నాయి. వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉండటం కానీ, లేకపోతే మీరు చెప్పిన మాట వారు వినకపోవటం కానీ, అలాగే మీరు ఆశించినట్టుగా మీ కుటుంబ సభ్యుల ఒక ప్రవర్తన కూడా ఉండటం లేదని మీరు కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో వారు మాత్రం కొంతవరకు ఇక్కడ ప్రయత్నం చేయటము, అలాగే ఈ ప్రయత్నంలో వీరికి అనుకున్న విధంగా సానుకూలత లభించలేదని కొంత నిరాశ పొందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణమే గోచరిస్తోంది. ముఖ్యంగా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు ప్రతికూలంగా ఉందనే చెప్పుకుంటున్నాం. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే విష్ణు సంబంధంగా కొంతవరకు తులసీ దళాలతోటి స్వామివారిని పూజించటం వలన ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది కనపడుతోంది. అయితే ఇది వీరికి పెద్దగా అంత ఆశాజనకంగా మాత్రం కనిపించదు. కానీ కొత్త వ్యక్తుల్ని కలవటం కానీ, పేరు ప్రతిష్టల విషయంలో కానీ ఎటువంటి లోటు కూడా కనిపించటం లేదు. కుటుంబ సభ్యులతోటి కూడా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సంతానానికి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానము గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో మాత్రం కొంత వీరు నిరాశ అనేది ఎదుర్కొంటూ ఉంటారు. అయితే మీ సంతానంలోనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నవారు, లేకపోతే వేరే పరీక్షలకి వెళ్తున్నవారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇంకా పెట్టుబడులు పెడుతున్న వారు ఎటువంటి పెట్టుబడి పెడుతున్నా, అంటే మ్యూచువల్ ఫండ్స్ అయినా, ట్రేడింగ్ అయినా, బంగారం కొనటమైనా అమ్మటమైనా, అలాగే స్పెక్యులేషన్స్ అయినా, షేర్ మార్కెట్స్ అయినా, వీటిల్లో కూడా వీరికి నెమ్మదిగా లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగస్తులకి కూడా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అయితే శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం కొంత ప్రయాస ఎక్కువగా ఉంటుంది, కష్టం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా కూడా కొంత వీరు ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు వారి యొక్క ఉద్యోగము, అలాగే వారి కుటుంబము, దీంతో పాటు అనుకుంటున్న ప్రతి పని, ఇలా అన్నిటి మీద కూడా వీరు ఆసక్తికరంగా అలాగే సమయానుకూలంగా పనులు మాత్రం పూర్తి చేస్తూ ఉంటారు. కొంచెం శ్రమ అనేది కనపడుతోంది, కానీ శ్రమకి తగిన ఫలితం కూడా వీళ్ళకి గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కొంత పురోగతి ఉండటం, అలాగే వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండటం, దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయం గడపటం, మీ యొక్క కుటుంబ సభ్యులలోనే పెద్దల సహాయ సహకారాలు మీకు అందటం, అలాగే భూ సంబంధంగా మీరు ఏమైనా లావాదేవీలు చేస్తుంటే అవి మీకు ఉపయోగకరంగా ఉండటం,
దీంతో పాటు ముఖ్యంగా ట్రేడింగ్ చేస్తున్నా, లేకపోతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నా, ఇలాంటి వాటిల్లో కూడా కొంతవరకు మీకు చిన్న చిన్న లాభాలు లాంటివి రావటం, మ్యూచువల్ ఫండ్స్లో కొంతవరకు మీకు అనుకూలంగా ఉండటం, ఇవన్నీ కూడా మీకు ఆర్థికంగా పురోగతిని ఇస్తూ ఉంటాయి. అలాగే అనుకున్న విధంగా మీ పనులు పూర్తవుతూ ఉంటాయి. దీంతో పాటు మీరు ఏ పనులైతే తొందరగా చక్కగా పూర్తి చేయాలి, దీని వలన లాభం కలుగుతుంది అనుకుంటారో ఆ పనులను కూడా మీరు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు వారి యొక్క ప్రయాణాల గురించి, వారి ఆరోగ్యం గురించి, అలాగే కోర్టు విషయాలే అనుకుందాము, వృత్తిపరమైన విషయాలు అనుకుందాము, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా వాళ్ళు పునరాలోచన చేస్తూ ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఇంకా ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనే ఒక ఆలోచన ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేయటం, రుణాల ద్వారా కొంతవరకు ఆర్థిక పురోగతి కోసం ప్రయత్నం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, దైవ దర్శనాలు చేసుకోవటం కానీ, దాన ధర్మాలు చేయటం కానీ, గురు దర్శనం చేసుకోవటం కానీ, గురువుగారికి శుశ్రూష చేయటం కానీ, తల్లిదండ్రులని కలవటం కానీ, తల్లిదండ్రులతోటి సమయాన్ని గడపటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో, మ్యూచువల్ ఫండ్స్ అయినా లేకపోతే ఇతర పెట్టుబడులు పెడుతున్నవారు అంటే షేర్ మార్కెట్లైనా, ట్రేడింగ్ అయినా, బంగారం అయినా, ఇలాంటి వాటిలలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని గమనించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శివాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అయితే వీరు ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పొదుపు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే ఎంత పొదుపు పాటిస్తున్నా కూడా ఖర్చు కూడా అదే విధంగా వీరికి అవుతూ ఉంటుంది. సమయానుకూలంగా ఆర్థికంగా కొంత మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది తప్ప మీరు ఆశించినట్టుగా మీకు ఆర్థిక పురోగతి అనేది కనిపించటం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా, లేకపోతే ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నా, లేకపోతే షేర్ మార్కెట్లు అనుకుందాం, ట్రేడింగ్ అనుకుందాం, స్పెక్యులేషన్ అనుకుందాం, ఇలాంటి విషయాలలో మాత్రం జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంటర్వ్యూలకి వెళ్ళే వారికి కూడా కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే చేస్తున్న ఉద్యోగంలోనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు బిల్వాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మానసికంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకి పనులు కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గమనించాలి. మీ పనుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. దీంతో పాటు ముఖ్యంగా ఎవరితోనైనా వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఆ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఎవరైతే వాణిజ్య రంగాలలో ఉన్నారో సంతకాల విషయంలో కానీ, లేకపోతే లావాదేవీల విషయంలో కానీ కొంత చికాకులు కలుగుతూ ఉండటం, అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం, దాని వలన కూడా కొంత మీరు ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది. అయితే మీరు సకాలంలో పనులు పూర్తి చేసేందుకు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం అనేది చేస్తారు. ఈ విషయాన్ని గమనించండి. ఇంకా ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే వీరికి మాత్రం కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అయితే వీరు ఆశించినట్టుగా వీరికి పురోగతి ఉంటుందని మాత్రం చెప్పుకోవటం లేదు. ఇంకా కన్యా రాశి వారు మాత్రం ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, చేయటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారిని పూజించటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి.
ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఏదో ఒక రకంగా వీరికి తగువులు అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు అధికంగా ఉండబోతున్నారు. ఆర్థికపరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండబోతున్నాయి. హాస్పిటల్ విజిట్స్ కానీ లేకపోతే డాక్టర్లను సంప్రదించాల్సిన పరిస్థితులు కానీ ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి గొడవలు పడటం, కుటుంబ సభ్యులు మీకు పెద్దగా సహాయ సహకారాలు అందించకపోవటం, లేదా కుటుంబ సభ్యులతోటి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడదామన్నా వాళ్ళు పెద్దగా ఆసక్తి చూపించకపోవటం వలన కూడా మీరు కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. ఏ పని తలపెట్టినా కూడా కొంత ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుంది. కోర్టు విషయాలన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు, అవమానాలు ఇలాంటివి ఉండే అవకాశాలు, దీంతో పాటు శత్రుత్వం అధికంగా ఉండటం, అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని నిరాశ పొందటం, అలాగే ఆర్థిక వ్యవహారాలలో కూడా చికాకులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే శివుణ్ణి బిల్వ పత్రాలతోటి పూజించటం వలన ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు, కోర్టు సమస్యలు, అనారోగ్య పరిస్థితులు వీటి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరించటం లేదు. ముఖ్యంగా సంతానానికి సంబంధించి, పెట్టుబడులకి సంబంధించి, అలాగే మీ ఆర్థికపరమైన విషయాల గురించి వీటి గురించే ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో పెద్దగా సానుకూలత లేకపోవటం, అలాగే ట్రేడింగ్ చేస్తున్న స్పెక్యులేషన్ అయినా, బంగారం అయినా, షేర్ మార్కెట్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా ఇవేవి కూడా మీరు ఆశించినంతగా పురోగతి లేకపోవటం వలన కొంత మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. అలాగే మీరు కొత్త స్నేహితుల్ని కలిసే అవకాశం అనేది గోచరిస్తోంది. అయితే వారితోటి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకి మాత్రం కొంత అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి కూడా అనుకూలంగా ఉంది. సంతానానికి కూడా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నారో వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వీరికి నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు వారి కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపటం గురించి, ఉద్యోగ వ్యాపారాల గురించి వీటి గురించి ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు ఏ పని తలపెట్టినా కూడా ఇంకా పూర్తి కావట్లేదు అని ఒక నిరాశకి కూడా గురవుతుంటారు. ఎక్కువగా ఏ మంచి మాట చెప్పినా కూడా కుటుంబ సభ్యులు మీకు సహాయం అందించకపోవటం, అలాగే మీకు ఎదురు చెప్పటం, లేదా మీరు అనుకున్న విధంగా నడవకపోవటం వలన మానసికంగా కూడా మీరు కొంత అశాంతికి గురవుతూ ఉంటారు. సంతానానికి మాత్రం కొంతవరకు అనుకూలత ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మ్యూచువల్ ఫండ్స్లో కొంతవరకు పర్వాలేదనుకున్నా మిగతా పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో, అంటే ట్రేడింగ్ అయినా, స్పెక్యులేషన్ అయినా, షేర్ మార్కెట్ అయినా, బంగారం అయినా, వీటిల్లో మాత్రం అంత అనుకూలమైన స్థితిగతులు గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారిని అర్చించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఈరోజు వీరి ఆర్థిక పురోగతి గురించి, అలాగే వీరు చేసే పనుల గురించి, కోర్టు విషయాలు వీటి మీద కొంతవరకు శ్రద్ధ వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగస్తులకి శ్రమతో పాటు అధిక బరువు బాధ్యతలు కూడా నిర్వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు మీకు సహాయాన్ని అందించకపోగా మీరు చేస్తున్న పనిలో తప్పులు వెతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కూడా సమయం ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి మాత్రం అనుకూలంగా ఉంది. మీ సంతానం కనుక ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కొంత సానుకూలంగా ఉండే అవకాశాలు, అలాగే విద్యార్థులకి కూడా కొంతవరకు విద్య పట్ల ఏకాగ్రత కుదరటం, పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంది. ఈ రాశికి చెందిన వారు మాత్రం ఈరోజు
రుద్రాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే పరమశివుణ్ణి ఆరాధించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు వారి యొక్క ఆర్థికపరమైన విషయాలు, పెట్టుబడుల విషయాలు, పనుల విషయాలు, ఇలాంటి ప్రతి విషయం గురించి కూడా వీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలంగా ఉంది. అలాగే ఐటీ రంగంలో ఉన్నవారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వీరి యొక్క ఉద్యోగంలో కూడా శ్రమ, దీంతో పాటు అధికారుల ఒక ఒత్తిడి, అలాగే వీరు చేస్తున్న పనుల గురించి కొంతవరకు పంచాయతీలు లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా కొంతవరకు పురోగతి అనే దాని గురించి మీరు ఆలోచన చేసిన ఈరోజు పెద్దగా ఆర్థిక స్థితిగతులలో మాత్రం మార్పు అనేది గోచరించటం లేదు. పెట్టుబడులు పెడుతున్న వారు ఎటువంటి పెట్టుబడి పెట్టినా సరే ఆ విషయంలో మాత్రం కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇక సంతానానికి మాత్రం ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంతవరకు పర్వాలేదనుకున్న ఆర్థిక స్థిరత్వం అనేది గోచరించట్లేదు. ఈ రాశి వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే కాలభైరవుడి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా శ్రమ అధికంగా ఉండబోతోంది. కుటుంబ సభ్యుల గురించి, వస్తు వాహనాల గురించి, అలాగే మీ యొక్క భూ సంబంధమైన వ్యవహారాల గురించి, తల్లిగారి ఆరోగ్యం గురించి, వీటన్నిటి గురించి కూడా ఈరోజు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాలు, దీంతో పాటు ముఖ్యంగా రుణాలు తీసుకునే ప్రయత్నం చేయటము, అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత నిరాశకి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. శ్రమ అధికంగా ఉండబోతోంది. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. దీంతో పాటు కోర్టు విషయాలు అన్నీ కూడా కొంతవరకు మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే రుణాలు తీసుకున్న వారు రుణాలు తీర్చే ప్రయత్నం అనేది కొనసాగిస్తున్న వీరికి రుణాలు తీర్చే మార్గం మాత్రం కనిపిస్తూ ఉండదు. దీంతో కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. రుణాలు కొత్తగా తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత అనుకూలంగా ఉంటుందని గమనించాలి. ఈ రాశి వారు ఈరోజు శివాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారిని బిల్వపత్రాలతోటి పూజించటం వలన వీరికి మంచి పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు వీరికి నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.